అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి ఆశీస్సుల కోసం, కృపా కటాక్షాల కోసం వీక్షిస్తుంటారు. సాక్షాత్తు బ్రహ్మే కలియుగం నుంచి దిగి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయిస్తారని ఐతిహ్యం. సో నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 9 రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఈ వాహన సేవలు ఎలా జరగబోతున్నాయి? తొలిసారిగా సాంకేతిక సహకారాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వినియోగించుకోనుంది. ఇస్రో సూచనల మేరకు గరుడ సేవ నాడు ఎంతవరకు భక్తులు రాబోతున్నారనేటువంటి అంశాలు, వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సాంకేతిక సహకారంతో కూడా ముందుకెళ్లాలని బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు మతం మార్పిడులు జరగకుండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దాదాపు దళితవాడల్లో 1000 దళితవాడల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారు టిటిడి చైర్మన్ అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. వెంకటేశ్వర తిరుమల చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఒక గ్రాండ్ విక్టరీతో జరపాలని అనుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకున్నారు? 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి ప్రణాళికలు. ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ గా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళతోని మన అధికారులందరూ కూర్చొని ఎలా చేద్దాం ఏంటనే దాని కొన్ని చర్చలు జరిగినాయి. అందులో భాగంగానే గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని అధిగమించి ఎలాంటి ఇబ్బందులు కానీ భక్తులకి కలగకుండా, అటువంటి జరగకుండా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈసారి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. తిరుమలలో ప్రతిసారి వేసే ఏదైతే అలంకరణ, విద్యుత్ అలంకరణ ఏదో ఉందో అది ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ముందులాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ముకోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం, దానికి కూడా అలంకరించడం, అదేవిధంగా పుష్పాలతో అలంకరించడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం పక్క ప్రణాళికతో. ఎల్ఈడి స్క్రీన్లు కూడా కనీసం 30-35 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి తిరుమలలో భక్తులందరికీ కనిపించేలాగా చేయాలనేది జరుగుతున్నాయి. ఇంకొకటి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఇప్పుడు సరిపోవు, దీన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాలు కొత్తవి ఏర్పాటు చేయటం, కమాండ్ కంట్రోల్ రూమ్ దాన్ని అప్గ్రేడ్ చేయటం, ఈ విధంగా అన్ని చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఏమాత్రం ఆలస్యం కాకుండా చేయాలనేది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున ఈ నెల 28వ తారీఖు గరుడ సేవ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు, వారి శ్రీమతి గారు, అట్లాగే భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు ఆ కార్యక్రమానికి. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు అయితే మాత్రం చాలా పక్కాగా చేస్తున్నాం. 4500 మంది పోలీసులు ఉన్నారు. అట్లాగే ఒక 500 మంది శ్రీవారి సేవకులు, ఇంకా ఈ విధంగా కొన్ని వందల మంది వాలంటీర్స్ అంతా వచ్చి దాన్ని పక్కాగా ఎక్కడెక్కడ ఏవేవి ఎవరిని పెట్టాలి అవన్నీ కూడా ప్రణాళికలు తీసుకున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఇది అద్భుతంగా ఉంటుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలని వాళ్ళకి గ్యాలరీస్ లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికి కూడా అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ 2 hours 3 hours ఒకసారి. సో పక్కా ప్రణాళికలు చేసుకుని పక్కా పకడ్బందీగా చేస్తాం.